ప్రియాంక చోప్రాస్ యాక్షన్ థ్రిల్లర్ ద బ్లఫ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. జస్ట్ 1 అవర్ 35 మినిట్స్కే మూవీ అయిపోయింది. మూవీలో 18+ సీన్స్ అలాంటివి ఏమీ లేవు, కానీ మూవీ స్టార్టింగ్లో ఒక రొమాంటిక్ బిట్ టైప్లో వస్తుంది, బట్ అక్కడ ఏమి ఉండదు. అండ్ ప్రియాంక చోప్రా ఎక్స్పోజింగ్ ఒక 2 సీన్స్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. సో ఇంట్లో చూద్దాం అనుకుంటే మాత్రం స్కిప్ చేసుకొని చూడడం అయితే బెటర్. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మూవీ ఎలా ఉంది చెప్తా. అంతకన్నా ముందు బేసిక్గా ప్లాట్ ఏంటంటే, బ్లడీ మేరీ అలియాస్ ప్రియాంక చోప్రా ఒకప్పుడు భయంకరమైన సముద్రపు దొంగ. అయితే ఆ గతాన్ని వదిలేసి ఒక నార్మల్ హౌస్ వైఫ్లా తన కుటుంబంతో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కానీ ఆమె పాత శత్రువుడు వస్తాడు, క్రూరమైన కెప్టెన్ కానర్. పగ తీర్చుకోవడానికి ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన పిల్లాడిని కాపాడుకోవడానికి ఆ బ్లడీ మేరీ మన ప్రియాంక చోప్రా మళ్ళీ ఆయుధం పట్టి ఆ సముద్రపు దొంగల ముఠాను ఎలా ఎదిరించింది, అసలు ఆ విలనవుడు ఈమెనెందుకు తరుముతున్నాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సింది. మరి మూవీ ఓవరాల్గా నాకేమనిపించిందంటే మాత్రం, రాజమౌళి గారు వారణాసి సినిమా కోసం ప్రియాంక చోప్రాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో అర్థమైపోద్ది. ప్రియాంక చోప్రా పర్ఫార్మెన్స్ అయితే మూవీలో పీక్స్ భయ. మూవీ ఎలా ఉందంటే మాత్రం, మూవీ హై ఆన్ యాక్షన్ బట్ బిలో యావరేజ్ స్టోరీ టెల్లింగ్. సినిమాలో ఖచ్చితమైన 3 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి భయ్య, చాలా బాగున్నాయి. వాటి కోసం ప్రియాంక చోప్రా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం చూడాలి తప్ప సినిమా స్టోరీలో మాత్రం పసేలేదు, చెప్పుకుందామన్నా ఏం లేదు. అసలు ఏ మాత్రం ఇంప్రెస్ చేయదు, చాలా బోరింగ్గా ఉంటాయి అన్ని సీన్స్ కూడా. కేవలం ప్రియాంక చోప్రా యాక్షన్ స్కిల్స్ కోసం మాత్రమే చూడదగ్గ ఒక యావరేజ్ సర్వైవల్ అండ్ రివెంజ్ డ్రామా. స్టోరీ, స్క్రీన్ ప్లే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. విలన్ల దగ్గర చాలామంది మనుషులు ఉంటారు భయ్య, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. ఈమె అక్కడ నుండి తప్పించుకూ ఉంటుంది, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ కొంచెం ఎంగేజింగ్గా, అంటే సర్వైవల్ థ్రిల్లర్లో ఉండినట్లు కొన్ని సీన్స్ అయినా పెట్టినా బాగుండేది కదా, ఇంట్రెస్టింగ్గా ఉండేది కదా. విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ తోపుంది భయ్య. కరేబియన్ అడవులు, ఆ సముద్రపు అందాలు, ఆ గుహలు, వాటిని మాత్రం కెమెరామెన్ చాలా రిచ్గా క్యాప్చర్ చేశారు. చాలా బాగా నచ్చింది సినిమాటోగ్రఫీ, ఆ లొకేషన్స్ కూడా చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఆల్సో విలన్ని పవర్ఫుల్గా చూపించారు. స్టోరీ మాత్రం రొటీన్, ఎలాంటి కొత్తదనం లేదు. ప్రతి సీన్ ముందే ఊహించాలా, చాలా రొటీన్ రివెంజ్ యాక్షన్ డ్రామాలా ముందుకెళ్తూ ఉంటుంది. ఓన్లీ ఫర్ యాక్షన్ మీద ఫోకస్ చేశారు తప్ప ఏ ఒక్క సీన్ కూడా బాగా తీసుకెళ్ళలేదు, చూపించలేదు కూడా. క్యారెక్టర్స్ మధ్య ఉండాల్సిన స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ కూడా అస్సలు లేదు. వీక్ క్యారెక్టరైజేషన్ కూడా ఉంది. ప్రియాంక క్యారెక్టర్కి ఇచ్చినంత డెప్త్ మిగతా క్యారెక్టర్స్కి ఇవ్వలేదు. ముఖ్యంగా విలన్ని పవర్ఫుల్గా చూపించారు కాదనట్లే, బట్ ఆ క్యారెక్టర్లో నటించిన కార్ల్ అర్బన్ లాంటి సూపర్బ్ యాక్టర్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయారంటే చూసుకోండి. మరి ఇంకా స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్ ఇష్యూస్ కూడా చాలానే ఉన్నాయి. సినిమా మధ్య మధ్యలో చాలా స్లో డౌన్ అవుతూ ఉంటుంది. స్టోరీ ముందుకు తీసుకెళ్లకుండా అనవసరమే సాగతేద సీన్స్ వల్ల బోర్ కట్టేస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా మైనస్. ఫైనల్గా యాక్షన్ ప్రియులకు ఒక 3 ఫైట్స్ చూసి సాటిస్ఫై అయిపోతాం, ప్రియాంక చోప్రాను చూసి సంతోషపడిపోతాం అనుకున్న వాళ్ళు మీ ఇష్టం, ఒకసారి ట్రై చేయండి. మిగతా వారికి మాత్రం ఈ మూవీ అయితే అసలు ఎక్కదు, నచ్చదు కూడా. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.75 అవుట్ ఆఫ్ 5. ఆ 0.25 ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చానంటే మాత్రం ప్రియాంక చోప్రా కోసం, ఈ మూవీలో 3 యాక్షన్ సీక్వెన్సెస్ కోసం. దాట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రివ్యూ నేస్తే ఒక లైక్ వేసుకోండి చాలు. బై బాయ్, జై హింద్.